అందరికీ నమస్కారం. నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి జూలై తులారాశి మాస ఫలాలు చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక విషయానికి వస్తే తులారాశి వారికి ఈ మాసం అనుకూలత ప్రతికూలత 50-50గా ఉంటుంది. వీరికి ఈ మాసం ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత అనుకూలత ఎక్కువగా ఉంది. కాస్త గట్టిగా కష్టపడి కృషి చేస్తే వారు అనుకున్న ఉద్యోగాన్ని సునాయాసంగా పొందగలరు. కృషితో నాస్తి దుర్భిక్షమని వీరు కనుక ఏ పని చేసినా ఈ మాసం వీరికి శనీశ్వరుడు అనుకూలంగా ఉండడంతో ఈ తులారాశి వారికి ఈ మాసం పట్టుదలతో ఏ పని చేసినా ఆ కృషికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా విజయం ఇస్తుంది. ఈ నెల చేసిన మీరు ఒక కష్టానికి గుర్తింపు అనేది ఎప్పటికీ నిలిచిపోతుందని గుర్తుపెట్టుకోండి. రాజకీయ రంగం వారు కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, అలాగే మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ ఈ మాసం మీరు కనుక పోటీలలో ఉంటే ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఇక ఈ రంగంలో వ్యాపారస్తులు కనుక ఈ రాశిలో ఉన్నట్లయితే వ్యాపారస్తులకు కూడా ఈ మాసం జూలై 15 తర్వాత లాభకరంగా ఉంటుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నవారు జూలై 15 తర్వాత ఇలా వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే లాభకరంగా ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ అభివృద్ధికరంగా ఉంటాయి. రాజకీయ రంగం వారికి మంచి గుర్తింపు, గౌరవం, పలు పదవులు, ఇటువంటి గౌరవం, సమాజంలో గౌరవం, సామాజిక రంగంలో ఉన్న వారికి కూడా గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్స్ ఉంటాయి. నిరుద్యోగస్తులకు కూడా వారి యొక్క మంచి భాగ్యంలో ఉన్న రవి వారికి మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.